మొఘల్స్ దగ్గర, నిజాం రాజుల దగ్గర ఆర్థిక సలహాదారులుగా వీళ్ళు వర్క్ చేశారు. బ్రిటిషర్స్ టైంలోనే వీళ్ళు వ్యాపార అవకాశాలను సృష్టించుకున్నారు, సొంత నెట్వర్కింగ్ ని వీళ్ళు విస్తరించుకున్నారు. సామాన్యుల అవసరాలే ఇక్కడ మార్వాడీలకు వ్యాపారంగా మారింది. అది టెక్స్టైల్స్ కానీ, జ్యువెలరీస్ కానీ, స్పైసెస్ కానీ, మనీ లెండింగ్, మనం ఇంట్లో వాడే కిరాణా సామాన్లు కావచ్చు. సో ఈ రంగాల మీద వాళ్ళు పట్టు పెంచుకున్నారు. ఇప్పుడు దేశంలో రైలు, బస్సు వెళ్ళని ఏరియాలు ఏమైనా ఉంటాయేమో కానీ మార్వాడీలు వెళ్ళని ప్రాంతాలు లేవు. ఇది ఒక సామెతలాగా కూడా చెప్తారు. దేశంలో ఉండే ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ రంగం మొత్తం కూడా మార్వాడీల చేతుల్లో ఉంది. ఇక్కడ ఒకసారి చూడండి, మనం వాడే డాబరు, ఇమామి, హల్దీరామ్స్ ఇలా చాలా బ్రాండ్స్ మార్వాడీలు ఉత్పత్తి చేస్తున్నవే, మార్వాడీలు మార్కెట్లోకి తీసుకొని వస్తున్నవే. దేశంలో ధనవంతుల్లో ఎక్కువ మంది మార్వాడీలు ఉంటారు కానీ పేదల్లో మార్వాడీలు ఎవరు ఉండరు. నిరుద్యోగుల్లో మార్వాడీలు ఎవరు ఉండరు. సైనికుల్లో మార్వాడీలు ఎవరు ఉండరు. ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్వాడీలు ఎవరు ఉండరు. పోటీ పరీక్షలు రాసే వాళ్ళలో కూడా మార్వాడీలు ఎవరు ఉండరు. వాళ్ళ ఇల్లే ఒక బిజినెస్ స్కూల్. వాళ్ళకు చిన్నప్పటి నుంచి బిజినెస్లోనే పుట్టి పెరుగుతారు. బిజినెస్ మెలకువలు నేర్చుకుంటారు.